రొయ్యల్ని నేను కొంచెం నెయ్యి వేసి కుక్ చేస్తున్నాను. మిగతాదంతా నూనెతో కుక్ చేస్తాను. కానీ కేవలం ఈ రొయ్యలు జీడిపప్పును మాత్రం కొంచెం నెయ్యి వేసి కుక్ చేస్తాను. ఎప్పుడైనా జీడిపప్పు మనం వేయించుకునేటప్పుడు నెయ్యి చాలా వేడిగా ఉండకూడదు. ఎందుకంటే చాలామంది జీడిపప్పుని మాడగొడతారు. అలా ఉండకూడదు. స్లోగా జీడిపప్పు వేయండి. దీన్ని ఇలా వేయించండి. ఇంకోటి ఏంటంటే జీడిపప్పు మనకి తర్వాత చూడడానికి కూడా రొయ్యల్లాగే ఉంటాయి. సో దీంట్లో వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఆ వెల్లుల్లి కూడా మీరు చూస్తే రొయ్యల్లాగే మనకి కనిపిస్తాయి. కానీ ఒక్కొక్క దానికి టేస్ట్ బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది వచ్చినప్పుడే మనకి అదిరిపోతుంది. ఇందులో లైట్గా ఉప్పు, అలాగే ఇప్పుడు రొయ్యలు కొంచెం ఉప్పు వేసి ఈ రొయ్యల్ని మనం వేయించేసుకుందాం. ఇందులో ఒక పక్క జీడిపప్పు, ఒక పక్క వెల్లుల్లి, ఒక పక్క రొయ్యలు, వీటన్నిటిని. ఇంకొకటి గోంగూరతో ముఖ్యంగా చేసేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిగా మనం వేసుకుంటాం. కానీ ఇప్పుడే కాదు, ఫస్ట్ ఈ రొయ్యల్ని ఒక నిమిషం టాస్ చేయండి. ఆ రొయ్యల రంగు తెల్లగా ఉన్నవి లైట్గా పింకులా మారాలి. ఆ పింకులా మారినప్పుడు మనం దీంట్లో ఈ ఉల్లిపాయలు కూడా కచ్చపచ్చగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఇవి తినేటప్పుడు ఈ పులావులో ముఖ్యంగా గోంగూర పుల్లదనాన్ని మనకి చక్కగా అన్నంతో పాటు భలే టేస్టీనెస్ వస్తుంది. సో ఇలా ఫస్ట్ మనం అన్నీ వేసాము. ఆ ఉల్లిపాయలు కూడా ఎక్కువగా కుక్ చేయొద్దు. రొయ్యలు లైట్గా కుక్ అయిపోయాయి. ఇందులో కొంచెం కారం, అంతే. దీన్ని టాస్ చేయండి. దీంట్లో ఉన్న తేమ ఏదైతే ఉందో ఆ తేమ వెళ్ళిపోవాలి. అందులో నూనె మనకు కనబడాలి. అంతసేపు దాన్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా చిన్న ప్యాన్లో చేసేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం వేడెక్కగానే ఆ తేమ వెళ్ళిపోతుంది. రొయ్యల్ని కూడా ఎక్కువసేపు కుక్ చేయకూడదు. మనం ఈ గోంగూర మసాలా తయారు చేసి ఆ అన్నం కలిపేటప్పుడు దీన్ని మళ్ళీ దాంట్లో కలిపేసుకున్నాం. చూడండి, ఒక్క నిమిషంలో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఈ రొయ్యలు వేగాయి, ఈ ఉల్లిపాయలు వేగాయి లైట్గా, అంతే. జీడిపప్పు వేగింది, వెల్లుల్లి కూడా పర్ఫెక్ట్. ఇలా చేసుకుంటే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఆ రొయ్యలు అన్నీ. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ ఎలా చేసుకొని దీన్ని చేసుకోవాలో చూద్దాం. మరో ప్యాన్లో కొంచెం నూనె వేసేసి మన గోంగూర ఆకు, సో ఆకుని కడిగేసి పెట్టేసుకున్నాను. కేవలం ఇందులో మనం పేస్ట్ చేయడానికి ఇది కుక్ అవ్వాలి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా మనం తుంచేసి వేయండి. ఈ ఆకుని ఒక 2 నిమిషాలు వేయించారంటే మీకు ఇది సాఫ్ట్గా అయిపోతుంది. ఇలాంటి పులావుల్లో మీరు గుర్తుంచుకోవాలి, నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే అన్నంతో పాటు కూడా మనకి ఆ తినేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇలాంటి పులావులు ఉన్నప్పుడు పక్కన గ్రేవీలు అవి కాదు, దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలగాలి. గోంగూర వేసాను. తరువాత ఇలా కొంచెం సేపు నూనెలో వేయించగానే ఈ ఆకు సాఫ్ట్గా అయిపోతుంది. పచ్చిగా పేస్ట్ చేసుకోవాలంటే అంత జిగురులా వస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని లైట్గా కుక్ చేసుకుంటే మనకి ఆ సిల్కీనెస్ పేస్ట్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే కచ్చా పచ్చగా కావాలి. ఆ కచ్చా పచ్చగా ఈ ఆకు లేకపోయినా మనకి ఆ రొయ్యలు మాత్రం సపరేట్గా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 1 నిమిషంలో మనం ఇందులో వేసిన వెంటనే ఈ ఆకు సాఫ్ట్ అయిపోయింది. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేగాయి. ఇలా స్టవ్ కట్టేస్తాను. ఈ దాన్ని మనం మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకోవడమే. ఈ బౌల్ నిండా ఆకు తీసుకుంటే దాన్ని మనం లైట్గా కుక్ చేయగానే ఇంత అయిపోయింది. ఇది పేస్ట్ చేస్తే ఇంతే అవుతుంది. సో దీన్ని పేస్ట్ చేసి మళ్ళీ ఇందులో మనం తాలింపులా వేసుకొని దీన్ని ఎలా మంచి గోంగూర పులావ్, అది కూడా చెప్పాను కదా హోటల్ స్టైల్లో, ఉల్లిపాయ, రొయ్యలు, జీడిపప్పుది రెడీగా పెట్టుకుంటాం. ఇది రెడీగా ఉంటుంది. అప్పుడు ఫాస్ట్గా తాలింపు వేసినట్టు వేసేసి ఎలా తయారు చేస్తామో చూద్దాం. మన గోంగూర పేస్ట్ మిక్సీలో వేసా, పచ్చిమిరపకాయలతో పాటు పేస్ట్ రెడీ. కానీ మళ్ళీ దీన్ని మనం కుక్ చేయాలి. ఇందులో ఆ రైస్ను కూడా గుర్తుపెట్టుకొని దానికి తగినంత నూనె వేసుకోవాలి. తర్వాత మనం ఎండుమిరపకాయలు వేపుల్లో వాటిల్లో కొంచెం తుంచి వేసుకుంటాను. ఇలా మన ఆవాలు, కొంచెం ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు మన జీలకర్ర, అలాగే మనము పసుపు ఇందులో వేస్తే పసుపు మాడిపోతుంది. అందుకని చెప్పేసి పసుపుతో పాటు ఇలా కరివేపాకు కూడా వేయండి. ఇందులో ధనియాల పొడి,
మంట తక్కువ పెట్టుకోండి. కొంచెం గరం మసాలా, కారపొడి ఇవన్నీ కూడా నూనెలో లైట్గా వేగాలి. ఇలా వేయించి అప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. ఇలా మేము హోటల్లో చేసేటప్పుడు చాలా సింపుల్ పేస్ట్ రెడీగా ఉంటుంది. ఈ తాలింపు చూసారు కదా, ఇది చాలా తక్కువ టైం పట్టే తాలింపులాగా ఇందులో వేసి ఆ ఉప్పు కూడా ఇప్పుడు రైస్కి సరిపడేట్టు మనం వేసుకోవాలి. మన రొయ్యలకి తగ్గంత ఉప్పు మనం ముందే వేసేసుకున్నాం. దీన్ని కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు చూడండి, దీని రంగు మెరుస్తూ మెరుస్తూ ఎంత చక్కగా వస్తుంది. మన రొయ్యలు ఉల్లిపాయలు ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఈజీగా రెడీ. ఇలా మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పుగానే ఉండాలి, ఎందుకంటే అన్నం అన్నీ కలిపినప్పుడు సరిపోవాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ రొయ్యలు, ఈ ఉల్లిపాయలు ఉన్నవన్నీ ఆహా చూడండి, జీడిపప్పు అన్నీ, అన్నం రెడీగా ఉంది. దీన్ని పలుకులు పలుకులుగా ఫ్రీగా ఉంది. దీన్ని లైట్గా ఇలా కలుపుతూ చూడండి, లైట్గా, ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. దీనిపైన రైస్ వేసేసుకోండి. ఇప్పుడు ఆ రొయ్యల్లో మనకి మంచి ఫ్లేవరు భలేగా ఉంటుంది. తిన్నప్పుడు మనకి ఆ అన్నం మసాలా, ఆ రొయ్యలు భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ రొయ్యల్లో రుచి ఉండాలి, ఆ ఉల్లిపాయలు కరకరలాడుతూ కొంచెం రుచి రావాలి, ఆ జీడిపప్పు పర్ఫెక్ట్. చూడండి ఎంతో సింపుల్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు ఇంత పర్ఫెక్ట్గా ఆ గోంగూర స్టైల్లో మనం చేసుకునే పులావ్ ఇలా స్ప్రెడ్ చేయండి, వేడి వేడిగా వడ్డించుకోండి. ఇంకేం అక్కర్లేదు, దీంతో తినడానికి వేరే కూర అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇలా తింటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. రైతా అలాంటివి వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే ఇలాగే ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆ కూర, ఆ మసాలా, దాంట్లో ప్రతి బైట్ నా సామిరంగా ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే అన్ని అద్భుతమైన రుచులు మనం సొంతం చేసుకోవడం, ప్రతి బైట్లో వావ్ అనే విధంగా ఉండడం. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా? ఆహా చూడండి, చిట్టి రొయ్యలు, పెద్ద రొయ్యలు, ఎలాంటి రొయ్యలన్నా తీసుకోండి. అయితే రొయ్యలు తక్కువ ఉన్నాయనుకోండి, కొంచెం జీడిపప్పు వేసుకోండి, నాలాగా పర్ఫెక్ట్. చాలా సింపుల్, ఈజీ, టేస్టీ రొయ్యలతోటి జీడిపప్పు గోంగూర పులావ్. జీడిపప్పు రొయ్యలు గోంగూర పులావ్ దీన్ని తయారు చేయడానికి ఫస్ట్ గా ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పుని లైట్ గా వేగనివ్వండి. వెల్లుల్లి, ఉప్పు వేసి రొయ్యలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసి దానిపైన కొంచెం కారపొడి వేసి దాంట్లో తేమంతా వెళ్ళి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం నూనె వేసి గోంగూర, పచ్చిమిరపకాయలు వేసి చూపించిన విధంగా నూనెలో కొంచెం సేపు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి తర్వాత మరో ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసి దాంట్లో మన ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి కూడా వేసి దానిపైన పేస్ట్ కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. దాంట్లో నూనె బయటకు వచ్చి ఆ మిశ్రమం మెరుస్తున్నప్పుడు దాంట్లో ఒక పక్కన రొయ్యలు, మరో పక్కన మనం తయారు చేసుకున్న అన్నాన్ని కూడా వేసి మంచిగా వేడెక్కేంత వరకు కుక్ చేసుకొని తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేడి వేడిగా మనం వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది జీడిపప్పు రొయ్యలు గోంగూర పులావ్.